తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర పిలుపు మేరకు భువనగిరి పట్టణంలో డిగ్రీ కళాశాలలో ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నవభారత డిగ్రీ కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దయ్యాల కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 6-7 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పేద విద్యార్థుల చదువులకు ఆటంకాలు, ఫీజుల స్కాలర్షిప్లు సకాలంలో విడుదల కాకపోవడంతో పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.